అమరావతి అభివృద్ధిలో విజయవాడ అత్యంత కీలకమైందని చెప్పొచ్చు. విజయవాడ ప్రాంతం అత్యంత వేగంగా ప్రస్తుతం అభివృద్ధి చెందుతోంది. గడిచిన 10 సంవత్సరాలుగా గమనించినట్లయితే విజయవాడకు రాజధాని కారణంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు చూడొచ్చు. దీనికి తోడు రియల్ ఎస్టేట్ రంగం కూడా పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికే అపార్ట్మెంట్ కల్చర్ భారీగా పెరిగింది. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం విజయవాడలో పెద్దగా అపార్ట్మెంట్స్ ఉండేవి కాదు. అలాంటిది ప్రస్తుతం హైదరాబాద్లో పోటీ పడేలా విజయవాడలో కూడా పెద్ద ఎత్తున భారీ అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ నగరంలోని పోరంకి ప్రాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు విజయవాడకు తూర్పు భాగంలో ఉన్న పోరంకి గ్రామీణ ప్రాంతంగా ఉండేది. కానీ ప్రస్తుతం పట్టణంలో విస్తరణలో భాగంగా ఇక్కడ పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందినట్లు చూడొచ్చు. ముఖ్యంగా అపార్ట్మెంట్స్ నిర్మించడానికి పోరంకి, కానూరు, పెనమలూరు ప్రాంతాలు చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా నగరంలో అంతర్భాగం అవడంతో పాటు ఈ ప్రాంతాలు ఎడ్యుకేషనల్ హబ్గా కూడా ఉన్నాయి. విజయవాడతో పాటు అమరావతికి సైతం వెళ్లేందుకు ఇక్కడ నుంచి అనువుగా రోడ్డు మార్గం ఉంది. కృష్ణానదికి సమీపంలో ఉండడంతో పాటు ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా మచిలీపట్నం రహదారి కారణంగా ఇక్కడ పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని చెప్పొచ్చు. విశాలమైన రోడ్డు మార్గంతో పాటు మౌలిక వసతులు కూడా పెద్ద ఎత్తున ఏర్పడుతున్న నేపథ్యంలో పోరంకిలోని స్థిర నివాసం ఏర్పరచుకునేందుకు అమరావతి రాజధానిలో సొంతింటి కల కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక మంచి ఛాయిస్ అవుతోంది. ప్రస్తుతం పోరంకి ప్రాంతంలో అపార్ట్మెంట్ ఫ్లాట్ ధరలు 2 BHK ఫ్లాట్ ఎక్కువగా 40 నుండి 60 లక్షల పరిధిలో ఉన్నాయి. 3 BHK ఫ్లాట్లు 75 లక్షల నుంచి ₹1 కోటి వరకు కూడా ఉన్నాయి. ఫ్లాట్ ధర సగటు ఒక స్క్వేర్ ఫీటు 4,300 నుంచి 4,500 వరకు పలుకుతోంది.